హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పొట్టేలు తలకాయ కూర తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ కర్రీ తినడం వలన బొక్కలలోని గుజ్జు పెరుగుతుంది, కీళ్ల నొప్పులను కండరాల నొప్పులను దూరం చేస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా తలకాయ కూరను ఉప్పు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా ఇలా జల్లిబుట్టలో వేసి పెట్టండి. స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని నేను తీసుకున్న తలకాయ కూర వెయిట్ వచ్చేసి 2 kgs వరకు ఉంటుంది కాబట్టి కేజీకి 3 స్పూన్స్ చొప్పున 6 స్పూన్ల ఆయిల్ను వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 తుంపిన బగారా ఆకు, 5 కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, 6 లవంగ, మీడియం సైజ్గా కట్ చేసిన ఆనియన్ తరుగు, పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే 2 టేబుల్ స్పూన్ల అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టిన తలకాయ కూరను వేసి పోపు కలిసేలా బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కర్రీలోకి ఇలా వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు రుచికి తగినంత సాల్ట్ను వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి మళ్లీ మూత పెట్టి వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించండి. కర్రీలోని వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలగానే రుచికి తగినంత కారం వేసుకొని కారం కలిసేలా బాగా కలపండి. కారం చక్కగా కలిసిన తర్వాత కారం మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు కర్రీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయండి. తలకాయ కూర ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే చక్కగా ఉడుకుతుంది. ఇలా కర్రీ మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించండి. కర్రీ మంచి టేస్ట్ కోసం 1/2 కప్పు జీడిపప్పును తీసుకొని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్లో వేసుకొని అలాగే 1/2 కప్పు వాటర్ని పోసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోండి. మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు రెడీ చేసి పెట్టిన కాజు పేస్ట్ను వేసి కాజు పేస్ట్ కలిసేలా కర్రీని ఒకసారి కలపండి. కాజు పేస్ట్ చక్కగా కలిసిన తర్వాత మళ్లీ కర్రీని హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోండి. కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న పీసును తీసుకొని ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోండి. ముక్క చక్కగా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే ఈ తలకాయ కర్రీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన కర్రీ రైస్తో కానీ రాగి ముద్ద చపాతీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.